నమస్కారం, నేను మీ నిజం సుభాష్ చంద్రబోస్. వెల్కమ్ టు నిజం మీడియా. మన నిజం మీడియాలో ప్రసారమయ్యేటువంటి నిజం నిర్ధారణ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు నిజ నిర్ధారణలో భాగంగా ఎస్సీలని ఏబిసిడీలుగా వర్గీకరించాలని ఎంఆర్పిఎస్ అనే ఒక ఉద్యమం ప్రారంభమైంది. కానీ ఎస్సీల్లో ఉన్న 59 కులాలు వర్గీకరించబడినయో లేదో కానీ మాదిగల మాత్రం ఏ నుంచి జడ్ వరకు వర్గీకరించబడి ఒకళ్ళను ఒకళ్ళు పేటీఎం కుక్కలు అంటున్నారు. అసలు పేటీఎం కుక్కలు ఎవరు, ఎందుకు ఈ పదాన్ని వాడుతున్నారు, ఎవరికి ఎవరు పేటీఎం చేశారు అనేది ఈరోజు నిజాన్ని నిర్ధారించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందు కింద నా నెంబర్ డిస్ప్లే అవుతుంది. నా నెంబర్కి నిజం మీడియాని అభిమానించేటోళ్ళు, గౌరవించేటోళ్ళు మాత్రమే, నిజాన్ని 10 మందికి తెలియజేయాలనుకునేటోళ్ళు మాత్రమే, మనోడు నిజాలు మాత్రమే చెప్తున్నాడు, ఈ నిజం వల్ల 10 మందికి ఉపయోగం ఉంటుంది అనుకునే వాళ్ళు మాత్రమే నిజం మీడియా స్క్రీన్ కోసం ఫోన్పే ద్వారా కానీ గూగుల్ పే ద్వారా కానీ మీ ఆర్థిక సహకారాన్ని అందించండి. ఎవరిని పేటీఎం కుక్కలు అంటున్నారా అంటే మందకృష్ణ మాదిగన్న యొక్క అనుచరులు పేరుపోగు గారి ఆధ్వర్యంలో విజయవాడలో దాదాపుగా 30 సంఘాలతోటి రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మాట్లాడినటువంటి మాదిగ నాయకుల్ని మందకృష్ణన్న అనుచరులు పేటీఎం కుక్కలు అంటున్నారు. ఓకే, ఒకసారి మందకృష్ణన్న దగ్గరికి వద్దాం. మందకృష్ణన్న తెలుగుదేశం పార్టీకి ఎన్డీఏ కూటమి గెలుపుకి మొన్న ఎన్నికల్లో సర్వశక్తులు ఒడ్డాడు. ఆయనకి సంబంధించినటువంటి కార్యకర్తల్ని తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి నాయకుల కన్నా కూడా ఎక్కువ కష్టపెట్టి వీధులకి గల్లీలకి నియోజకవర్గాలకు తిప్పి ఎన్డీఏ కూటమి గెలుపు మాదిగల గెలుపు అని ప్రచారం చేశారు. ఆ గెలుపులో మందకృష్ణ మాదిగ అన్నది కీలకమైనటువంటి పాత్ర. ఓకే అని అక్కడ పెడదాం. పేరుపోగు గారి దగ్గరికి రండి. పేరుపోగు గారు ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేశారు. ఆయన అధ్యక్షులు. ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అన్ని కుల సంఘాలను ఒక చోటకు తీసుకొచ్చారు. ఒక చోటకి తీసుకొచ్చి ఇప్పుడు జరుగుతున్నటువంటి వర్గీకరణలో అవకతవకలు ఏంటి, మాదిగలకు జరుగుతున్నటువంటి అన్యాయాలు ఏంటి, తెలంగాణ రాష్ట్రం లాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎందుకు చట్టం చేయటం లేదు, ఎందుకు ఆర్డినెన్స్ తీసుకొస్తున్నారు అనేటువంటి అంశాల మీద చర్చ పెట్టాడు. ఓకే, మందకృష్ణన్న తెలుగుదేశం పార్టీ కోసం పనిచేశాడు, పేరుపాగు గారు కూడా తెలుగుదేశం పార్టీ కోసం పనిచేశారు. అయితే ఇక్కడ మీరు గమనించండి, వ్యత్యాసాన్ని చెప్తున్నాను వినండి. కృష్ణన్నకి పెద్ద నాయకుడు, ఆయన స్థాయి పెద్దది, ఆయన చెప్తే ఎక్కువ మంది ఎన్డీఏ కూటమికి ఓట్లేసి ఉండొచ్చు. కానీ పేరుపాగు గారు కూడా ఆయనకు సంబంధించినటువంటి అంశాలను డిస్ప్లే చేస్తున్నాను చూడండి. చంద్రబాబు నాయుడు గారిని కలిసి, చంద్రబాబు నాయుడు గారిని ఎవరన్నా మాల నాయకులు విమర్శిస్తుంటే వాళ్ళని ధైర్యంగా ఎదుర్కొని ఎన్డీఏ కూటమి గెలిపే మాదిగల గెలుపు అని చెప్పేసి మాదిగల్ని చైతన్యం చేసుకుంటూ నియోజకవర్గాలన్నీ తిరుగుతూ జిల్లాలన్నీ తిరుగుతూ మిగతా మాదిగ సంఘాలను కూడా కలుపుకొని ఒక శిబిరాన్ని ఏర్పాటు చేసుకొని ఆయన ప్రచారం చేసుకుంటూ తిరిగినటువంటి సందర్భాలు మీకు క్లియర్గా కనపడుతూ ఉన్నాయి. అయితే ఇక్కడ మీరు గమనించవలసింది ఏంటంటే పేటీఎం కుక్కలు వైసీపీ బ్యాచ్ అంటున్నారు. ఓకే, ఇక్కడ మందకృష్ణ మాదిగ గారి యొక్క అనుచరులు ఒక అంశాన్ని గమనించాలి. పేరుపోగు గారిని అనడానికి మీకు ఈసమెత్తు కూడా అవకాశం లేదు. ఎందుకంటే మీరు ఏ స్థాయిలో చంద్రబాబు నాయుడు గారికి పనిచేశారో ఆయన కూడా ఆయన శక్తి వంచన లేకుండా అదే స్థాయిలో పనిచేసినట్టుగా ఆధారాలు మేము మీకు చూపిస్తూ ఉన్నాం. కాబట్టి కార్యనిర్వాహకులు పేరుపోగు గారు కాబట్టి మీరు చేస్తున్నటువంటి ఈ ఆరోపణ ఆయనకు వర్తించదు. అయితే మిగతా వాళ్ళు ఉన్నారు, కొంతమంది వైసీపీకి సపోర్ట్ చేసిన వాళ్ళ గురించి కూడా నేను మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. అయితే ముందుగా వీళ్ళిద్దరు తెలుద్దాం. వీళ్ళిద్దరు తేల్చిన తర్వాత మిగతా నాయకుల గురించి కూడా నేను మాట్లాడతాను, చాలా స్ట్రాంగ్గా మాట్లాడతాను, దానిలో నాకు ఎలాంటి సంశయం లేదు. అయితే కృష్ణన్న చాలా పెద్ద స్థాయిలో పనిచేసావు, హెలికాప్టర్లో ప్రచారం చేసావు, లక్షలాది మంది మాదిగల ఓట్లని ఎన్డీఏ కూటమికి వేయించావు. ఎన్డీఏ కూటమి గెలిచింది, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గద్దెనెక్కి కూర్చున్నారు. అయితే ఈ రోజున ఇప్పుడు జరుగుతున్నటువంటి వర్గీకరణలో మాదిగలకి అన్యాయం జరుగుతుంటే ఎందుకు మాట్లాడకపోవడానికి కారణం ఏంటి? చంద్రబాబు నాయుడు గారు జిల్లాల యూనిట్లుగా వర్గీకరణ చేస్తామంటే ఎస్ బాస్ చేయండి. చంద్రబాబు నాయుడు గారు మాదిగలకు 6% ఇస్తామంటే ఎస్ బాస్ ఇవ్వండి. చంద్రబాబు నాయుడు గారు మాదిగలకు 5 ఇస్తామంటే ఎస్ బాస్ ఇవ్వండి. ఎందుకు అంటున్నారు? ఎందుకు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి వర్గీకరణలో తప్పులున్నా మీరు చెప్పటం లేదు? తెలంగాణ రాష్ట్రంలో ABCA కాదు D కూడా కావాలన్నారు కదా, 1, 2, 3 కాదు 4 కూడా కావాలన్నారు కదా. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో D ఎత్తేస్తే ఎందుకు మాట్లాడట్లా? ఆది ఆంధ్ర, ఆది ద్రావిడ మొత్తం మాలలో చేస్తే ఎందుకు మాట్లాడకపోవడానికి కారణం ఏంటి? సమాధానం చెప్పాలి కదా. రోస్టర్స్ పాయింట్లో మాదిగలకు అన్యాయం జరుగుతుంటే ఎందుకు మాట్లాడకపోవడానికి గల కారణం ఏంటి చెప్పాలి కదా. ఇలా చెప్పకుండా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు స్టేట్ యూనిట్గా చేస్తున్నాము, భవిష్యత్తులో జిల్లాల యూనిట్లుగా చేస్తామంటే మండలాల యూనిట్లుగా చేసినా కూడా నాకు ఇష్టమే అని చెప్తున్నారు మందకృష్ణ మాదిగ గారు. ఎందుకు అంత బానిసత్వం ఎందుకు చేస్తున్నారు? నేనేమనుకుంటున్నానంటే మొన్న ఎలక్షన్కి పనిచేసినప్పుడు మందకృష్ణ మాదిగ గారికి కొంత ప్యాకేజ్ వచ్చి ఉంటుంది. ప్యాకేజ్ రావడంతో పాటు ఓకే ఎలక్షన్ ప్యాకేజీ తీసుకున్నారు, ఓకే నేను దాన్ని కాదంటలేదు. కానీ ఇప్పుడు కూడా
వర్గీకరణ జరుగుతున్నటువంటి ఈ సందర్భంలో కూడా మందకృష్ణ మాదిగ గారు ఇప్పుడు మేము చేస్తున్న వర్గీకరణ పట్ల మీరు ఏం మాట్లాడొద్దు, మేము ఆర్డినెన్స్ తెచ్చినా అది మళ్ళా కొట్టుపోయినా, మాదిగలకు అన్యాయం జరిగినా, మాదిగలకు పర్సంటేజ్ తక్కువ వచ్చినా, మాదిగలకు రోస్టర్లో నష్టం జరిగినా కానీ మీరు మాట్లాడొద్దు, బెంగళూరు వెళ్ళిపోండి. బెంగళూరు వెళ్ళిపోయి ఆర్డినెన్స్ వచ్చిన తర్వాత మీరు రండి, దానికోసం మీకు ఇదిగో ఈ ప్యాకేజ్ ఇస్తున్నాం, తీసుకోండి వెళ్ళండి అనేది ఏమన్నా జరిగిందా? డౌట్ వ్యక్తపరుస్తున్నాను, నేను క్వశ్చన్ మార్క్ పెడుతున్నాను. మాదిగలు ఆలోచించుకోండి. ఓకే, అది జరగకపోతే కృష్ణన్న ఎందుకు ప్రశ్నించాడు? తెలంగాణలో గింజుకున్నాం కదా, తెలంగాణలో లేని దాన్ని గింజుకున్నాం కదా. నువ్వు గింజుకున్న తెలంగాణలో క్లియర్గా ఈరోజు చట్టమైంది. కోర్టులకు వెళ్ళినా, హైకోర్టుకి వెళ్ళినా, సుప్రీంకోర్టుకి వెళ్ళినా, ఎక్కడికైనా వెళ్ళు, ఐక్యరాజ్య సమితికి వెళ్ళు, అంతరిక్షంలోకి వెళ్ళు. ఇక తెలంగాణలో చేసినటువంటి చట్టం సమగ్రం, దీన్ని ఎవ్వడు కదిలించడు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెద్ద మాదిగను అవుతానన్న చంద్రబాబు నాయుడు గారు చట్టం చేయకుండా ఆర్డినెన్స్ చేస్తుంటే, ఇన్ని లోపాలతో ఆర్డినెన్స్ ఉంటే ఒక్క మాట మాట్లాడుకోకుండా, ఒక్క వ్యాఖ్య చేయకోకుండా బెంగళూరులో పోయి, కర్ణాటకలో పోయి దాక్కొని అక్కడ ఉండడము ఎంతవరకు సమంజసము? చిన్నోడే, మీకన్నా చిన్నోడే, మీకన్నా స్థాయి చిన్నదే, కానీ పేరు పోగు గారు ఎందుకు ప్రశ్నిస్తున్నారా అంటే గుర్తుపెట్టుకోండి, ఎంత చిన్న వ్యక్తి అయినా, ఎంత తక్కువ మందిని ప్రభావితం చేయగలిగినటువంటి నాయకుడైనా కానీ నిజాయితీ ఉన్నప్పుడు, నిబద్ధత ఉన్నప్పుడు, ఎదుటి వ్యక్తి దగ్గర 10 రూపాయలు ఆశించినప్పుడు ఇలాగే సిన్సియర్గా ప్రశ్నిస్తారు అంతే. ఆయన స్థాయి మందకృష్ణ మాదిగ గారి కన్నా తక్కువై ఉండొచ్చు, ఆయన అంతమందిని గ్యాదర్ చేయకపోయి ఉండొచ్చు, ఆయనకున్న పరిధిలోనే ఆయన నిజాయితీగా, నిబద్ధతగా నిలబడ్డాడు కాబట్టినే ఈ రోజున మాదిగలకు జరుగుతున్నటువంటి అన్యాయం మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అన్ని సంఘాలను ఒక తాటి మీదకు తెచ్చేటువంటి ప్రయత్నం చేస్తారు. అంటే మగోడు ప్రయత్నం అన్నది. నేను మాత్రం ఈ అంశం పట్ల మా నిజం మీడియా తరపున 100% పేరు పోగు గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. రెండోది, సోషల్ మీడియాలో ప్రధానంగా ఇద్దరిని టార్గెట్ చేశారు. మందకృష్ణ శిష్యులు ఇద్దరిని టార్గెట్ చేశారు. ఎవరినాయంటే, మొదటిగా ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి కృపాకర్ మాదిగ గారిని, రెండోది బ్రహ్మయ్య మాదిగ గారిని టార్గెట్ చేశారు. టార్గెట్ చేసి ఏం మాట్లాడుతున్నారంటే, మీరు వైసీపీ బ్యాచ్, అసలు ఆ కృపాకరానికి వైసీపీకి మొన్న జరిగినటువంటి ఎలక్షన్కి సంబంధమే లేదు. ఓకే, ఆయన ఒక టార్గెట్ చేశారు. రెండోది, బ్రహ్మయ్య మాదిగ గారు మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇచ్చారు కాబట్టి మీరు మాట్లాడేటువంటి నైతిక హక్కు లేదన్నారు. ఓకే, మొదటి కృపాకర్ అన్న గురించి చెప్పుకుందాం. కృపాకర్ అన్న గురించి కామెంట్ చేసేటోళ్ళు, కృపాకర్ అన్న గురించి పోస్టులు పెట్టేటోళ్ళు, అది ఎవరైనా, ఇప్పుడు పనిచేస్తున్న జాతీయ అధ్యక్షుల పేర్లు చెప్పుకునే వాళ్ళైనా, రాష్ట్ర అధ్యక్షుల పేర్లు చెప్పుకునే వాళ్ళైనా, లేదు సీనియర్ నాయకత్వం అని చెప్పుకునేటోళ్ళైనా, అసలు ఎంఆర్పిఎస్కి వాలు వంక తెలుసా మీకు? ఎంఆర్పిఎస్కి చివరేదో మొదలేదో తెలుసా మీకు? ఎంఆర్పిఎస్ అసలు అంటే ఏందో తెలుసా? దాని సిద్ధాంతం ఏందో తెలుసా? అసలు వర్గీకరణ అంటే ఏందో తెలుసా? ఏబిసిడి అంటే ఏందో తెలుసా? ఆయన ఏదో ఏబిసిడీలు అన్నాడు, మీరు కూడా ఏబిసిడీలు. ఇది కాదు. ఎంఆర్పిఎస్ ఎందుకు ఆవిర్భవించింది? ఆవిర్భవించినప్పుడు దాని సిద్ధాంతాలు ఎవరు తయారు చేశారు? దాని నియమావళిని ఎవరు తయారు చేశారు? అది ఏ విధంగా ముందుకెళ్లాలనే ప్రణాళిక ఎవరు సృష్టించారు? అసలు ఎంఆర్పిఎస్ యొక్క లక్ష్యం ఏంటి? ఏబిసిడి వర్గీకరణ అంటే ఏంది? రాజ్యాంగంలో దాని గురించి ఏం చెప్తారు? ఏవేం తెలియవు మనకి. అసలు ఉద్యమం ఎట్లా పుట్టింది, ఎందుకు పుట్టింది, ఎవరు వల్ల పుట్టింది, ఇవి కూడా ఏం తెలియవు. దానిలో ఎవరెవరు త్యాగాలు ఉన్నాయి, ఇవి కూడా ఏం తెలియదు. అసలు కృపాకర్ అన్న పాత్ర గురించి ఈసమెత్తు కూడా తెలియనటువంటి వ్యక్తులు ఆయన గురించి సోషల్ మీడియాలో మీ ఇష్టం వచ్చినట్టు, మీ నోటికి వచ్చినట్టు, మీ చేతికి వచ్చినట్టు రాస్తుంటే, మందకృష్ణ మాదిగ గారు అసలు సిగ్గుశరం ఉండాలి కదా. అలాంటి పోస్టులు పెట్టకండిరా. కృపాకర్ గారి పాత్ర చాలా ఉంది, నేనే అన్యాయంగా ఆయన్ని బలి చేశాను, నేనే ఆయన్ని పక్కకి నెట్టేశాను, ఆయన మేధశక్తికి నేను తట్టుకోలేక ఆయన నాతో సమానంగా ఎదుగుతున్నాడని చెప్పేసి 2 శిబిరాలు అయిపోతున్నాయని చెప్పేసి నా ఫోటో ఆయన ఫోటో పక్కనే వేస్తున్నారని చెప్పేసి సిద్ధాంత పరంగా, నైతికత పరంగా, తెలివితేటల పరంగా నాకన్నా ఎక్కువ మేధావి కాబట్టి నేనే ఆయన్ని పక్కన పెట్టాను, నేనే ఆయన్ని తొక్కేశాను, నేనే వెళ్ళగొట్టాను, దయచేసి అతని గురించి అలా మాట్లాడకండి అని మీరు చెప్పుకోవాలి కదా. కనీసం ఇంగిత జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తులు చేసేటువంటి పనులు ఇవి. కనీసం నైతిక విలువలు ఉన్నటువంటి వ్యక్తులు చేసేటువంటి పనులు అవేవి మనం చెయ్యం. ఇంత రోతగా పెడుతుంటే ఏం సంబంధమయ్యా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగినటువంటి ఎన్నికలకి కృపాకర్ గారికి ఏం సంబంధం? జగన్మోహన్ రెడ్డి గారికి కృపాకర్ గారికి ఏంటి సంబంధం? మీకంటే రోస్టర్ సిస్టమ్ అంటే ఏందో తెలియదు, రోస్టర్ పాయింట్లో మనకి ఏ విధంగా నష్టం జరుగుతుందో తెలియదు, మనకు జరిగేటువంటి నష్టాలు మీకు తెలిసినా మాట్లాడలేనటువంటి స్థితిలో మీరున్నారు. సరే, మాట్లాడే వాళ్ళన్నా మాట్లాడనివ్వండి. ఓకే, కృపాకర్ అన్న గురించి అలా పక్కన పెడదాం. తర్వాత బ్రహ్మయ్య మాదిగ గారి గురించి, ఈయన గురించి మరి అసలు విచ్చలవిడి, అసలు ఎంత దారుణంగా పోస్టులు పెడుతున్నారా అంటే అంత దారుణంగా పోస్టులు పెడుతున్నారు. ఓకే, బ్రహ్మయ్య మాదిగ గారు నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇచ్చారు కదన్నా, మరి ఆయనకు మద్దతు ఇచ్చినోడు, వర్గీకరణ గురించి మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇచ్చినోడు ఈరోజు వర్గీకరణ గురించి ఎలా మాట్లాడతారు అంటున్నారు. ఓకే, రైట్, కరెక్టే, కాదంటలేను. అయితే ఇక్కడ మీరు ఒక అంశాన్ని గమనించాలి. మందకృష్ణ అన్న తెలంగాణ రాష్ట్రంలో ఎవరికి మద్దతు ఇచ్చారు? బీజేపీకే కదా. బీజేపీకి మద్దతు ఇవ్వడంతో పాటు ఏం చెప్పాడు తెలుసా? మీరు బీఆర్ఎస్లో ఉన్నా,
మీరు కాంగ్రెస్లో ఉన్నా, మీరు సిపిఎంలో ఉన్నా, మీరు సిపిఐలో ఉన్నా, ఏ పార్టీలో ఉన్నా కానీ బీజేపీకి ఓటేయండి అని చెప్పాడు. ఓకే, బాగానే ఉంది, మంచిది, ఏమని చెప్పాడు, బాగానే ఉంది. మరి బీజేపీకి ఓటేయమని చెప్పి బీజేపీ చేత మాదిగలను తన్నించి బీజేపీ చేత ఎంఆర్పిఎస్ కార్యకర్తలు తలలు పగలగొట్టించి బీజేపీ చేత నువ్వు చట్టం ఎందుకు చేసి, చాలామంది వెధవలకి, చాలామంది సన్నాసులకి నేను ఈ మాట ఎందుకు అంటున్నానంటే, సోషల్ మీడియాలో మీరు పెట్టేటువంటి పోస్టులు చూస్తే కడుపు రగిలిపోతుంది. మీరు పెట్టే పోస్టులు, సోషల్ మీడియాలో మీరు పెట్టే పోస్టులు అంత దారుణంగా ఉన్నాయి. పార్లమెంట్లో చట్టం అంటే రాజ్యాంగ సవరణ కాదు. మనకు రాజ్యాంగ సవరణ ఏందో తెలియదు, చట్టం ఏందో తెలియదు. అలాంటి మందనేసుకొని తిరుగుతున్నప్పుడు మందకృష్ణ అన్న, రాజ్యాంగ సవరణ అంటే ఏందో తెలియదు, పార్లమెంట్లో చట్టం అంటే ఏందో తెలియదు, అసెంబ్లీలో చట్టం అంటే ఏందో తెలియదు, కౌన్సిల్ అంటే తెలియదు, ఏం తెలియదు మనకి. ఆయన ఏబిసిడీలు అంటున్నాడు, మనం కూడా ఏబిసిడీలు అంటున్నాం. ఇంతే ఈ మంద, ఇక ఇదే గోళ. అంటే నేనేమంటున్నానంటే, బీజేపీకి ఓట్లు వేయించావు కదా, సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది కదా, రాజ్యాంగ సవరణ అవసరం లేదని చెప్పింది కదా, 341 ఆర్టికల్కి ఎస్సీ వర్గీకరణకు అసలు సంబంధం లేదని చెప్పింది కదా, మరి పార్లమెంట్లో ఈ రోజున సింపుల్ మెజారిటీతో బీజేపీ చట్టం చేయొచ్చు కదా, 1 ఓట్ మెజారిటీతో చట్టం చేయొచ్చు కదా. అనేక చట్టాలు చేసుకుంటుంది, రాజ్యాంగ సవరణ చేయమని అంటలా. మేధావులు కొంతమంది ఆలోచించండి, సింపుల్ మెజారిటీతో చట్టం చేస్తే ఈ రోజున కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లోనూ, కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థల్లోనూ, రాజకీయ రంగాల్లోనూ అన్ని రకాలుగా ఎస్సీ వర్గీకరణ అమల్లోకి వస్తుంది. అంతేకాదు ఈ రాష్ట్ర ప్రభుత్వాలని నువ్వు చేయి అని ఆర్డినెన్స్ తెస్తున్నారని, చట్టాలు చేయాలని బతిలాడుకోవాల్సిన పనిలా ఆటోమేటిక్గా భారతదేశం మొత్తం ఎస్సీ వర్గీకరణ అమల్లోకి వస్తుంది. మరి ఆ పని చేయించాడా మందకృష్ణన్న? బీజేపీకి ఏమో ఓట్లే ఇస్తువే, బీజేపీ చేతేమో తలల పగలు కొట్టిస్తువే, బీజేపీ చేతేమో తన్నిస్తువే, బీజేపీ ఏమో ఎస్సీ వర్గీకరణకి ఏం చేయకపోయా. మరి ఏం చేయనప్పుడు కాంగ్రెస్ పార్టీ నువ్వెలా అడిగావు, కాంగ్రెస్ పార్టీ నువ్వెలా ప్రశ్నించావు, కాంగ్రెస్ పార్టీ నువ్వెలా నిలదీసావు? మరి ఈ నైతికత మీరెందుకు పాటించలేదు? ఇంకొక అంశం ఏందంటే, చాలా మందికి తెలియనటువంటి అంశం ఏందంటే, ఈ సమాజంలో ఎవరైనా ఎప్పుడైనా ఏ సందర్భంలోనైనా ఏ పార్టీకైనా ఓటు వేసుకోవచ్చు. ఓటు వేసిన తర్వాత, మద్దతు ఇచ్చిన తర్వాత ఏర్పడినటువంటి ప్రభుత్వాన్ని ఎవరైనా ప్రశ్నించుకోవచ్చు. అక్కడ మందకృష్ణన్న కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించవచ్చు, ఇక్కడ బ్రహ్మయ్యన్న తెలుగుదేశం పార్టీని ప్రశ్నించవచ్చు, ఇంకా ఏ పార్టీనైనా ప్రశ్నించవచ్చు. ఇది మినిమం నాలెడ్జ్. అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగం ప్రకారం ఖచ్చితంగా మనం ప్రశ్నించవచ్చు. ఈ నాలెడ్జ్ కూడా తెలియనటువంటి వాళ్ళు సోషల్ మీడియాలోకి వచ్చి ఫోన్లు ఉన్నాయని చెప్పేసి కామెంట్లు పెట్టేది ఎలా? అక్కడ మందకృష్ణ మాదిగ గారికి ఏ విధంగానైతే కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించే హక్కు ఉందో, అదే విధంగా ఇక్కడ కూడా బ్రహ్మయ్య మాదిగ గారికి ఎన్డీఏ కూటమిని ప్రశ్నించేటువంటి హక్కు ఉంది. అక్కడ మీకు హక్కు లేదనుకోండి, ఇక్కడ వీళ్ళకి లేకుండా పోతుంది. ఇది క్లియర్ కట్. మందకృష్ణ అన్నకి నాది ఒకటే ఒక విజ్ఞప్తి ఏంటంటే, అన్న, ప్రతి నాయకుడు, ప్రతి సంఘం కూడా ఎంఆర్పిఎస్లో పనిచేసిన వాళ్ళే, మీతో కలిసి పనిచేసిన వాళ్ళే. మీతో విభేదాలు వచ్చి అది మీ తప్ప వాళ్ళు తప్ప అనేది పక్కన పెడితే, వాళ్ళు కూడా జాతి కోసం కష్టపడ్డారు, కష్టపడుతూనే ఉన్నారు. ఈ రోజు కూడా ఏ పార్టీల్లో చేరుకోకుండా వాళ్ళు కూడా ఒక స్వతంత్ర శక్తులాగా జాతి కోసం పోరాటం చేస్తూనే ఉన్నారు. అలాంటి వ్యక్తుల్ని, మీతో కలిసి పనిచేసినటువంటి వ్యక్తుల్ని, మీ సహచరులుగా కొంతకాలం ఉన్నటువంటి వ్యక్తుల్ని ఇలా ఏం తెలియనోళ్ళు చేత, వర్గీకరణ ఉద్యమం గురించి అసలు అడుగులేంటియో తెలియనోళ్ళు చేత ఈ విధంగా మీరు పోస్టులు పెట్టించడం ఎంతవరకు సమంజసం? మీరు ఈ రోజున ఇలాంటి చర్యలు చేయటం వల్ల చిన్న చిన్నోళ్ళు కూడా మిమ్మల్ని విమర్శించేటువంటి స్థాయికి వెళ్ళిపోయారు, చిన్న చిన్నోళ్ళు కూడా మిమ్మల్ని కామెంట్ చేసేటువంటి స్థాయికి వెళ్ళిపోయారు. కారణం ఏంటంటే, మాదిగల్లో ఉన్న సంఘాల్లోనే ఐక్యత లేదు. ఈ రోజున ఆ ఐక్యత తేవడానికి పేరుపోగు గారు ఒక అడుగేశారు. ఆ అడుగు మీరేయాలి. వాస్తవంగా అడుగుని మీరేసి, మీరు పెద్దన్న పాత్ర పోషిస్తూ అన్ని సంఘాలను ఒక్కసారి ఒక వేదిక మీదకి తెచ్చి చూడండి, ఒక సభను పెట్టి చూడండి, ఒక సమావేశాన్ని పెట్టి చూడండి. చంద్రబాబు నాయుడు గారు మాదిగలకి ఏ విధంగా వర్గీకరణలో అన్యాయం చేస్తాడో ఒక్కసారి నిలదీసి చూడండి. గుండెలా చెరువులా అన్యాయం చేసేటువంటి ఆలోచన కూడా చంద్రబాబు నాయుడు గారు చేస్తారా? ఇకనైనా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాం, మాదిగ సంఘాలన్నీ ఏకతాటి మీదకి రావాలని, ఏకతాటి మీదకు వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ వల్ల జరుగుతున్నటువంటి నష్టము, ఈ ఎస్సీ వర్గీకరణ వల్ల మాదిగ ఉపకులాలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని సూటిగా, తేటగా, నీటుగా, ఘాటుగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వాన్ని నిలదీసి మన హక్కులను మనం సాధించుకోవాలని చెప్పేసి 100% ఆ వైపుగా మీ అడుగులు పడతాయని ఆశిస్తూ, మా నిజం మీడియా ప్రతి సందర్భంలో కూడా నిజాన్ని నిర్భయంగా చెప్పడమే మా యొక్క లక్ష్యం. కాబట్టి మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.